పని లేదు. మాట్లాడతాను ఇంకా. ఇసుక ఫ్రీ అంటున్నారుగా, ఇసుక ఫ్రీ అంటున్నారుగా. ఇచ్చారు సార్, ఇసుక ఫ్రీ అన్నారు. ఎప్పుడు ఇచ్చారు? జనాలు చూడు, అన్నాలు లేక బాడుగులు కట్టుకోలేక అల్లాడిపోతా ఉన్నాం. అలా ఏడు సార్, మాకు ఇసుక లేక మేము జనాలు అల్లాడతాము. ఏడు చెప్పండి మా పరిస్థితి. 7 జిల్లాల దగ్గర వచ్చా చెప్పండి సార్. ఎంతమంది మొత్తం ఎంతమంది ఉంటారు? పళ్ళు చంపేస్తాను ఓట్లు వేసిన కానీ చెప్పు ఓటు వేసినాం పని ఒక రోజు లేదు. ఎప్పటి నుంచి పనులు లేవు అసలు? 4 నెలలు పనులే లేవు. అంటే ఎలక్షన్లు వచ్చాయి, దాని తర్వాత ఈడు గెలిచినప్పుడు ఆ జగన్ గెలిచినప్పుడు కూడా 5-6 నెలలు పనులు లేవు. ఇప్పుడు ఈడు గెలిచినాడు, ఇప్పుడు 4 నెలలు 5 నెలలు పనులు లేవు. ఇసుక ఫ్రీగా వచ్చేస్తాను అన్నాడు, కూలి తింటారని అన్నాడు. ఏది మరి గెలిచిందాక మాట్లాడతాడు. మాట్లాడకపోతే తెలుదా? పేపర్లు ఆడికి వేస్తా ఉన్నాడు, ఆడుకోడానికి వేస్తా ఉన్నాడు రోజుకు పేపర్. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 1000 మంది వరకు వలస కార్మికులు నెల్లూరులో వివిధ పనుల నిమిత్తం, అంటే భవన నిర్మాణ కార్మికులు ఇక్కడికి వలస వచ్చారు. మరి వీరందరూ కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇసుక ఏదైతే పాత ప్రభుత్వం ఉందో, గత ప్రభుత్వంలో ఇసుక రేట్లు విపరీతంగా పెరగడంతో కూడా వాళ్ళు పనులు లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నూతన ఇసుక పాలసీ వచ్చింది. అయితే ఈ ఇసుక పాలసీ ఏదైతే ఉందో ఇది పూర్తిగా అమల్లోకి రాకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇక్కడ ఉండేటువంటి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇసుక పాలసీని తొందరగా అమలు చేసి ఇసుక పాలసీ అమల్లోకి వస్తే పూర్తిగా తమకు పనులు దొరికేటువంటి అవకాశం ఉంది. అప్పటి వరకు తమ కష్టాలు తొలగవు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రధానంగా ఉదయాన్నే క్యారియర్లు తీసుకొని అందరూ కూడా తమకు పని దొరుకుతుంది అని చెప్పి ఇక్కడికి వస్తారు. ఎవరు వచ్చి ఇక్కడ బండి ఆపినా కూడా ఏం సార్ పని ఉందా, ఏం సార్ పని ఇస్తారా అని చెప్పి కూడా అడుగుతూ ఉంటారనమాట. సో వీళ్ళతో మాట్లాడదాం. వీళ్ళ జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంతమంది వలస వచ్చారు, ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, నూతన ఇసుక పాలసీ అమల్లోకి వస్తే వీళ్ళ జీవితాలు ఏ విధంగా మారేటువంటి అవకాశం ఉంది, ఈ వివరాలు తెలుసుకుందాం. 916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నెల్లూరులోని కొండాపాలెం గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చాలామంది ఇసుక లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇసుకది ఏదైతే ఉందో అది పూర్తిగా తేల్చి ఫ్రీ ఇసుకది అమలు చేస్తే మాకందరికీ కూడా పనులు ఉంటాయని చెప్పి అయితే ఇక్కడ ఉండేటువంటి కార్మికులు చాలామంది చెప్తున్నారు. శ్రీకాకుళం నుంచి వలస వచ్చినటువంటి కార్మికులు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, శ్రీకాకుళం నుంచి ఎంతమంది వలస వచ్చారు ఇక్కడికి? చాలామంది ఉన్నారు. ఈ మడకలంతా శ్రీకాకుళం వాళ్ళే. ఎంతమంది ఉండొచ్చు? ఊరామరిగా ఒక 1000 మంది ఉండొచ్చా, 1500 మంది ఉంటారా? 1000 మంది సుమారు ఉంటారు. ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మరి పనులు లేక ఇంటికాడ పిల్లకాయలు అల్లాడుతున్నారు. అది ఎలా ఉంది రోజు భోజనాల పరిస్థితి ఎలా ఉంది? మరి ఎక్కడ అప్పునే దొరకడం లేదు, అప్పు అడుగుందాం అంతే. అది ఎన్ని నెలల నుంచి ఈ పరిస్థితి ఉంది, ఎలా ఉంది? ఓట్ల కానీ చిలిగే వస్తుంది, ఓట్ల నుంచి చిలిగే ఉంటుంది. పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. ఏం కావాలి, మీకేం కావాలని కోరుతున్నారు మీరు? మీకేం కావాలా? పనులంతా కూలీలు వస్తాయి. అది పనులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా భోజనాలకి అది మీరు రోజు ఎట్లా చేస్తూ ఉన్నారు? పనులు లేవు అంటున్నారు కదా, ఏమన్నా అప్పులు తీసుకొని? అప్పు తీసుకొని అందాక బతుకుతాను. అది పనులంతా అప్పు తీస్తామని. ప్రభుత్వం నుంచి అసలు ఏం ఆశిస్తూ ఉన్నారు మీరు? ప్రభుత్వం మాకేం లేదు, వీటికి పనులు లేక ఇబ్బంది పడుతున్నాం. సో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అయితే కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏదైతే నూతన ఇసుక విధానం ఏదైతే ఉందో ఇది తొందరగా అమలు చేస్తే తమందరికి కూడా బాగుంటుంది. అది పనులు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నాం, పస్తులు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 1000 మంది వరకు శ్రీకాకుళం నుంచి వలస కార్మికులు ఇక్కడికి నెల్లూరుకు రావడం జరిగిందని చెప్తూ ఉన్నారు. సో వీరందరికీ కూడా వీరి ఇబ్బందులు చెప్పడానికి చాలామంది ఉన్నారు. వారితో మాట్లాడదాం, రండి నిలబండి. సార్ మీరు ఎంత పదవులు చేస్తాం, ఆడు చేయలేదు, ఈడు చేయలేదు, మేము వచ్చాము, రాష్ట్రం మొదలెత్తామన్నారు. ఏంది పరిస్థితి? 2 నెలలు పొద్దు అయిపోతుంది. ఈ జనాలు ఒకసారి రాయండి, మీరు ఇక్కడికి వస్తున్నారా? మీ వాటికి మీరు అసెంబ్లీలో కూకుంటున్నారు, లేకపోతే అమరావతిలో కూకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూసారా సెంటర్లో ఈ కూలోళ్ళ పరిస్థితి ఏంది? ఆడు వేసుకున్న వాళ్ళు అమ్మారు. మరి మీ ఇసుకేది ఇప్పటికి ఏట్లోని బండి తగలేదు. ఇప్పటికి ఫ్రీగా ఇస్తానన్న ఏంది పద్ధతి? నిలబడి మీకు గెలిపించిందని మాకు ఏం చేశారు న్యాయమని? ఈ జనాలు చూడండి ఒకసారి, మీరు ఒకసారి రాయండి, కారు వేసుకోండి సెంటర్కి.
లేకపోతే వీళ్ళందరికీ యాన్ కట్టుకొని రమ్మంటారా మీ ఆఫీస్కి చెప్పండి. మొత్తం 2 ఏళ్ళ కడతాను తీసుకొని వస్తా అక్కడికి. నేను టీడీపీ కార్యకర్తను తెలుసా, ఎర్రనాడు వెళ్ళిపోయినట్టుగా ఉన్నాను నేను. ఏటి ఉద్ధరించారు మీరు? వాళ్ళ మీద మీరు అన్నారు, మీరు ఏది ఉద్ధరించారు చెప్పండి, పలానా విషయం చెప్పండి. ఇప్పుడు ఏమిటి న్యాయము చెప్పండి. మీ వాళ్ళకి అది చేయలేదండి, ఆడే దిగుతాడు. ఇంకా ఏం న్యాయం ఇది? ఇదేమైనా న్యాయమేనా? ఇది పద్ధతేనా? నేరుగా పోతే ఒక 6,000 పోతుంది, యాన కట్టుకుని అమరావతికి వెళ్ళిపోతాం. ఇంకా అది ఆడి దగ్గరికి ఏటవుతుంది, ఇంక అంతేది. మీరు న్యాయంగా చేయకపోతే పక్క ఇది, లేకపోతే నేనే పేపర్ ఇస్తాను మీకు. ఏది 3 మాసాలు ఓట్లేసి మీకు ఎందుకు మేలు చేస్తానని చెప్పినాడు. శ్రీకాకుళం నుండి చాలా మంది వచ్చాం, పేదరికం వల్ల వచ్చాం. అక్కడ పనులు లేవు శ్రీకాకుళంలో, అందువల్ల నెల్లూరు వరకు వచ్చాం. ఇక్కడ కూడా లేవు, ఇసుకలాపేసి పిల్లల చదువులు ఫీజులు కట్టుకోలేక ఇంట్లో బియ్యంకి ఇబ్బంది అయిపోయి ఇల్లు బాడుకులు కట్టుకొని చాలా బాధలు పడుతున్నాం సార్ పనులు లేక. అంటే కొత్త ప్రభుత్వం కొలువు తీరి దాదాపు 45 రోజులు 50 రోజులు అయి ఉంటుంది. సో ఇసుక సంబంధించే చేస్తూ ఉన్నారు, ఉచిత ఇసుక ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో ఇది తొందరగా రావాలంటారు, అంతేనా? ఇసుకలు వదిలితే పనులు ఉంటాయి సార్, ఎంత తొందరగా వదిలితే అంత పనులు ఉంటాయి. మాకు కూడా మంచిది ఇక్కడ ఉండడానికి. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు? ఇళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఇబ్బందులే సార్, ఇల్లు అద్దెలు కట్టుకొని ఉన్నాం. కట్టుకోవడం లేదు. ఇల్లు బాడుగులు కట్టుకోలేక పిల్లలకి తిండి వేసుకోలేక చాలా బాధపడతారు. మరి కదా మేము వచ్చినాము, సెంటర్కి వచ్చినాము, ఇంటికి వెళ్ళాము, తిండి లేక ఇబ్బంది పడతాము. మరి ఇంకా పనులు ఉంటాయి కదా, డబ్బులు వస్తాయి, బియ్యం కొనుక్కొంతాము, కూరగాయలు కొనుక్కొంతాము, ఏటి ఉన్నది అనేసి. ఆడో వచ్చినాడు, పనులు లేవు, ఇబ్బంది పెట్టాడు కొన్ని రోజులు. ఇప్పుడు ఈడికి న్యాయం చేస్తే ఈడనే బాగుపడతాము, అంతే. ఈడి వల్ల లేదు. మరి జనాలకే తినేద్దరు, వీళ్ళు మాత్రము ప్రశాంతంగా ఏసీ రూములు అంటే ఏసీ రూములు అంటే పళ్ళకి తొంగొంతాను రాలు, మేమే ఆ రోడ్లు అంటే అడగ తెంగుతాను, అంతే. చెప్పేదానికి ఏముంది సార్, అదే ఆ సార్ ఏం చేస్తే మేము అదే, ఆయన కానీ బేగ పనులు కానీ మాకు చెప్తే మా పని చేసుకొని మేము బతుకుతాము. ఇంకా అంతకుమించి ఏం చెప్పగలము ఆడోళ్ళము, ఏం చెప్పలేము. అవన్నీ ఇచ్చినప్పుడు మాట ఇవ్వకపోతాడు, మనం కూడా ఏం చేయలేము. వాటికి ఇస్తామని ముందుకంటే చెప్పున్నారు ఆయన కూడాను. ఆయన ఇస్తే కదా మేము కూడా బతికేదానికి. ఆయన ఇవ్వకపోతే మేము ఎక్కడ తెచ్చి బతుకుతాము, బతకలేము. ఆయన అందరికీ అదే ఆయన అనేసి మేము బాధపడము, ఆయన మేలు చేస్తామనే కదా. ఆయనకే చెప్పు నువ్వు మేలు చేస్తావనే ఓటేసి గెలిపించామన్నా. నువ్వు ఈరోజు ఎంత పని చేస్తే చూడు, జనాలు సూరమంటారు. ఓట్ల ఎలక్షన్ కానించి ఈ రోజుకి పని లేదు. అలాంటప్పుడు పిల్లలతోటి కూడా ఇక్కడే అందరం ఉన్నాము. అలాంటప్పుడు స్కూల్ ఫీజులు కట్టాలి, తర్వాత రూమ్ బాడుగులు కట్టాలి, మా తిండి ఇవన్నీ ఎట్ట సార్? మీరు దయచేసి ఇసుకలు పంపిస్తే మేము పనులకి వెళ్ళిపోతాం. మీరేం మాకు ఇవ్వబడలే, మాకు ఇసుకలు పంపిస్తే చాలు, మేము డైలీ వరకు పనికి వెళ్ళిపోతాం, మాకు అదే చాలు. మీరు మాకేటి ప్రభుత్వం నుంచి మాకేది అందుబాటులో మాకు అవసరం లేదు. మాకు దయచేసి ఇసుకలు పంపిస్తే మాకు అదే చాలు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది రోజు సెంటర్కి రావడం, ఇంటికి వెళ్ళడం, సెంటర్ రావడం, ఇంటికి వెళ్ళడం, ఇదే పని అవుతుంది సార్. దయచేసి మా మీద, పేదోళ్ళ మీద, కూలోళ్ళ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా దయచేసి మాకు నువ్వు ఇసుకలు త్వరగా పంపిస్తావని మనం చేస్తున్నాం. మొత్తం ఎంతమంది ఉంటారు? మొత్తం 1000 మంది ఉంటారు. 1000 మంది ఇదే పనే, ఇదే కూలి పని చేసుకొని బతకాలి మేము. అంటే ఆ రోజు అంటే ఇసుక ఎక్కువ రేట్ అని చంద్రబాబు నాయుడు తగ్గించాడు. మరి ఇప్పుడు తగ్గించిన తర్వాత ఇసుక అందుబాటులో వస్తుందా? అందుబాటు రావటంలే, ఫ్రీ అన్నారు. అది ఇసుకే రాక పనులు లేక చచ్చిపోతా ఉన్నాం, బాడుగులు కట్టుకోలేక అన్నేమైపోతా ఉన్నాం. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉంది? మీరంతా మొత్తంగా ఇళ్లలో ఎట్లా ఏం చేస్తుంటారు? ఎట్లా ఉంటుంది? కూలి పని చేసుకుంటూ బతుకుతాం సార్. కూలికి పోవాలా, తెచ్చుకొని తినాలా, మళ్ళీ బాడుగు కట్టుకోవాలా. ఇప్పుడు ఒక నెల బాడుగు ఎంత ఉంది ఇక్కడ? 3000 4000. ఏం తింటున్నారు? మామూలుగా రేషన్ బియ్యం ఇవన్నీ వస్తున్నాయి మీకు పథకాలన్నీ? ఏం వస్తున్నాయి సార్, రేషన్ బియ్యం వస్తున్నాయి, తీసుకుంటున్నాము. ఇవే పనులు లేకనే ఇబ్బంది. ఇసుక వల్లనే పనులు లేక ఇబ్బంది పడిపోతాము. ఇంకా ఇసుక పూర్తిగా అందుబాటులోకి రాలేదంట? ఇంకా రాలే. అందుబాటుకు వస్తే అందరూ పని చేసుకొని బతుకుతాం, ఇబ్బందిలే. పనులు ఏ విధంగా ఉన్నాయి? మీ జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది? మా జీవన పరిస్థితి బాగా ఇబ్బంది పడిపోతాం సార్. తిండికి తిండి లేవు, బోడుగులు కట్టకపోతే బోడుగులు ఆపరు. అలాగా ఆ పరిస్థితిలో ఉన్నాం సార్. ఇసుకలో మీరు ఫ్రీగా ఇస్తే మా పనులు దొరుకుతాయి. ఎంత వయసు ఎంత ఉంటుంది మీకు? మాకు 45 అవుతుంది. 45 అవుతుంది. ఆ ఇబ్బంది పడి ఉన్నాం మరి. ఏం కావాలా చంద్రబాబు నాయుడు నుంచి, నూతన ముఖ్యమంత్రి సీఎం నుంచి ఏం కోరుతున్నారు? మీరు ఏం ఆశిస్తున్నారు? మా పని దొరికితే చాలు. మరి అదే ఆయన గెలిపించినాము, దాని గురించి గెలిపించినాము.
మరి పనులు దొరికితే ఆ పనుల గురించి వచ్చినాము, ఇబ్బంది పడిపోతాం ఏందంట. ఇసుకలో ఫ్రీగా ఇస్తే రైతు మనకు పనులు దొరుకుతాయి. అది అంటే ఇసుక రేట్లు పెరగడం వల్లే పనులు లేకుండా పోయినాయి అంటారు, అంతేగా? అంతే. ఇసుకలు లేక పనులు ఆపేస్తున్నారు. ఇసుకలు లేక మేము ఎట్ట తెస్తాం, ఇసుక లేక మేమేం పనులు చెప్తామని మేస్తులు అంటున్నారు. మరి ఏడు చేస్తాము అనమాట. ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇస్తామంటున్నారు, ఫ్రీ ఇసుక వస్తే అందరికి పనులు వస్తాయా? ఇప్పుడు 2 నెలలు అయింది, ఇబ్బంది పడిపోతాం పెదలు. మనం ఎంత ఇబ్బంది పడినా మన కడుపులు కాలు పెట్టుకునే సరే పాడులో అప్పరు కదా, వాళ్ళకి కట్టాలి డబ్బు. ఇబ్బంది పడి కొందరు వెళ్ళిపోయినోళ్ళు ఉన్నోళ్ళు ఇలాగ తిరగడం అవుతుంది అన్నమాట పనులు లేక. అంత ఇబ్బంది పడి ఇసుక బ్లాక్లో అమ్మడం, రేట్లు ఎక్కువ ఉండడం ఇదే ప్రాబ్లమా? బిల్లర్లు పనులు ఆపేస్తారు, ఇసుక రావు రేట్ అయిపోయి మేము ఏం చేస్తాము? మీకు ఫ్రీగా ఇసుకలోకి అయితే మాకు పనులు అంతే సార్. మాకు వెనక మాకు పనులు అంతా మాకు సవాలు, మా కూలి మాకు దొరికి సవాలు సార్. మాకు ఇప్పుడు కూలి లేక 2 నెలలు అయిపోతుంది. ఇలాగే ఉంటాను, ఇలాగే ఉండి ఇలాగే సెంటర్కి వస్తాము. సెంటర్ కోటారు జనాలు వెళ్ళిపోతారు. రావడం పోవడం పనులు లేట్లేవు, సెంటర్ రావడం పోవడం. మరి ఇంకెలాగ బతుకుతాం? ఇసుకలో ఫ్రీగా ఇస్తే పోనీ బతుకుతాం. మరి ఇంకేటి ఆ పనులు చెప్తే మీ పనులకి వెళ్తాం. అదే తప్ప సార్లు ఎట్లా అంటానంటే ఇసుక లేదు మీ ఆడబడిపోలే అయ్యారు సంతానం మేస్తులు సార్లు. మరి ఇసుక ఫ్రీ వస్తే పనులు హ్యాపీగా ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. ఇసుక ఇస్తే పనులు దొరుకుతాయి, హ్యాపీగా ఉంటాయి. వాళ్ళకి ఇసుక వస్తే మాకు పనులు చెప్తారు. మరి అది ఇసుక ఫ్రీ అంటే పండగే. మాకు ఇసుక ఫ్రీగా వచ్చి మా పండుగ దొరుకుతుంది, మాకు కూలి దొరుకుతుంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్క మేస్త్రి మేము పని మంది ఏమాడుతుంటేనా ఇసుకలు రేట్ అయిపోయినాయి, మేము పనులు ఇస్తాము. ఇసుకలు ఫ్రీగా వగ్గితే మీకు పనులు మేము ఇవ్వగలం కదా, మేము ఏం చేయాలంటారు ప్రతి ఒక్క మేస్త్రి. అలాగే మాకు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఇల్లు పడదు పలకొంతరా, ఇప్పుడు 2 నెలలు అయింది మాకు ఇసుకలు వగ్గక పనులు లేవు. మేము ఇబ్బంది పడుతున్నాం, ఏం చేస్తాము? మనకు లేకపోతే 4 కదా, లేకపోతే వెళ్ళిపోయాడు సంతరు ఆ డ్రోమ్లో నుంచి. పిల్లల్ని ఎట్లా చదివిస్తున్నారు అందరూ? పిల్లలు చదివిస్తున్నాం. ఆ పిల్లలకి డబ్బులు కట్టాలా. ప్రైవేట్ కాలేజ్ చదివిస్తే ఇప్పుడు వీళ్ళు పాపని మొన్న 5,000 కట్టారు. మరి ఈ నెల కట్టాలి, మరి ఎక్కడి నుంచి తేగలరు? మనం బతకడమే లేదు, ఈ రూమ్ బాడుగులు కట్టాలి, పనులు లేవు. 2 నెలలు అయ్యింది, ఇబ్బంది పడిపోతున్నాం. ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయి మీకు? ఏం లేవు సార్, ఏం రాలేదు ఇప్పటికి. ప్రభుత్వం పథకాలు అనేది ఏం లేవు. అన్ని ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి కదా? ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి, ఆధార్ కార్డు అన్నీ. ఫ్రీ ఇసుకొస్తే ఇబ్బంది ఉండదు. పనులు మనకు ఇబ్బంది అంటే మన పనులు దొరుకుతాయి. ఆ సార్ల పనులు అయితే మనకు చెప్తారు. అంటే ఇక్కడ ఎట్లా ఎవరన్నా వచ్చి మీకు చెప్తారా, ఇట్లా మా దగ్గర పనులు ఉన్నాయని? లేదంటే మేస్త్రి చెప్తారు. వాళ్ళకి ఇసుకలు వచ్చినట్టు ముందు మన మేస్త్రి మనకు చెప్తారు, మన పైన రాయండి అని చెప్తారు. అది ఇప్పుడు మేస్త్రులు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఉండే 1000 మందిలో మేస్త్రులు ఎంత? చెప్పలేము సార్, ప్రతి మేస్త్రే వాళ్ళ పనులు మనకు చెప్తారు. మేస్త్రి అంతా ఒకరిద్దరం లేదు, నెల్లూరు మొత్తం లేవరే. గొప్ప ఇబ్బంది పడిపోతారు. 2 మాసాలు అయింది, గొప్ప ఇబ్బంది పడిపోతాను. చాలా ఇబ్బంది పడిపోతాను. ఇప్పుడు ప్రతి ఒక్కసారి కడుగుతుంది ఏమని చెప్తారుతేనా, మీరు పీకే ఇసుకొక్కితే మీ పనులు అయ్యా, ఇసుకలు రేట్ అయిపోయినాయి. ఒక లోడ్ కొంత మాకు ఎంత డబ్బులు ఇచ్చి అవుతున్నాయి, మేము పనులేమయ్యా. మేస్త్రికి వాళ్ళ పనులు మేము ఎక్కడ తెచ్చిస్తామయ్యా అని సంతరాలు. ఎంత ఇబ్బంది పడిపోతాను. 1000-1500 అడుగుతామన్నా సరే మాకు పనులకు ఇబ్బంది అంతే, మీకు ఇంకేటాది కొంతమయ్యా. మీకు నచ్చితే నచ్చకపోతే వెళ్ళిపోయింది నేను చెప్తాను. ఏంటంటే వెళ్ళిపోతాను సార్ పనులు లేకపోతే. ఎన్నల పనులు లేకపోతే ఎన్నలు కూకుంటాం. చాలా మంది తండలకు తీసుకొని చేస్తున్నాం అంటున్నారు కదా, దీని మీద? తండలు తీసుకుని మరి ఎంత చేశారు? ఇప్పుడు నేను కట్టపోతాం అనుకో, ఈ నెల చూస్తారు. ఎంత తండలు ఎంత తీసుకుంటున్నారు మీరు? 2500 ఉంది, 5000 ఉంది, 6000 ఉంది, 7000 ఉంది. 10,000కి ఇల్లు ఇల్లుని బట్టే మనం. ఇప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, దూరం నుంచి వచ్చాను. 2500, 3000 కడతాను నేను. ఇది రెంట్. కరెంట్ బిల్తో 3000 కడతాను రెంట్. ఆ 3000 మనకి పనులు లేకపోతే మనం ఎలా బతుకుతాం? మనకు బతికిన బతుకు ఆ డబ్బులు కట్టాలి, నెలసరిగా డబ్బులు కట్టాలి. సరే నేను వచ్చింది, టైం వచ్చింది, డబ్బులు ఏమంట పని లేదు మాకేం కావాలా కదా, రూమ్ ఖాళీ చేసేయండి అయ్యా, అట్లా వెళ్ళిపోండి అయ్యా. ఇక రోడ్ల మీద పడాలి సార్, పనులు లేకపోతే రోడ్ల మీద పడి అడుక్కోవాలి. గెలిపించినాం మా పనులు అవుతాయి కదా అనేసి పడతాము. కడుపు జరక్క వాళ్ళు వారం కట్టపోతే వాళ్ళు అప్పరు. తండలు 10,000 వాడేస్తాను మన అవసరాల గురించి. వాళ్ళు వారం కాలు కట్టపోతే వాళ్ళు అప్పరు, లేకపోతే వాళ్ళు తిరగేసేస్తారు మళ్ళా. అలాంటి పరిస్థితి సార్. ఈ ఇసుకలో వదిలితే పోనీ మా పనులు దొరికితే ఎలాగో బతకడం అవుద్ది. మా కూలి దొరికితే మాకు సవాలు సార్, మా కూలే మాకు కావాలి సార్. ఇక్కడ పనులు లేదు, మరి ఏం సార్? రోడ్డు మీద అడిగి తినాలి. అక్కడ ఇల్లు రెంట కట్టకపోతే అవలాపరు. ఇప్పుడు వచ్చి సంవత్సరం వీళ్ళకి అయిపోతుంది. ఇప్పుడు 2-3 మాసాలైంది పనులు లేవు. లేక జనాలు రోడ్ల మీద అడిగి జరగాలి. చాలా మంది వెళ్ళిపోయినారు రూమ్ రెంట కట్టుకోలేక, పిల్లలతో అక్కడ ఉన్నారు.
ఆ దరగాలోనికి వెళ్ళి 4 కూడా తగిలేస్తాను. అంటే ఇసుక అధిక రేట్లకు అమ్మడమే కారణం అంటారు, అంతే కదా? రేట్లు ఫ్రీగా ఉంటే పనులు ఉంటాయి, పనులు జరుగుతాయి. పనులు జరిగితే మా కవులే నీళ్ళంటో చెప్తే 400 500 ఇస్తే మా కడుపుకి మేము బతకగలము. అలాంటప్పుడు మాకు ఇక్కడ ఎవరు అప్పులు ఇస్తారో, అప్పులు ఆడమని దానికి డబ్బులు వడ్డీలు కట్టాలి. ఆ వడ్డీలు కట్టుకోలేక పిల్లలకి ఏం పంచుతాం. ఈ ఫ్రీ ఇసుక పాలసీ వల్ల అయితే ఉపయోగం ఉంది, ఆయన వల్ల ఉపయోగం ఉంది. ఎవరికో ఇప్పుడు నాకు లేకపోతే ఇప్పుడు ఆయనకేం దొరకవచ్చు, ఆయనకేం దొరకవచ్చు. 10 మందిలో 5 మంది అని బతుకుతారు. అది సో ప్రధానంగా ఇసుక కొరత వల్ల ఇసుక ఏదైతే గత ప్రభుత్వం నుంచి కూడా ఇసుక సంబంధించి చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల వల్ల ఇప్పుడు ఇసుక లేక చాలామంది భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం నుంచి దాదాపు 1000 మంది వరకు భవన నిర్మాణ కార్మికులు మన నెల్లూరుకు రావడం జరిగింది. వీరందరూ కూడా ఇసుక కొరత వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే క్యారియర్లు కట్టుకొని మనం చూడవచ్చు, ఇక్కడ క్యారియర్లు కట్టుకొని అందరూ కూడా ఇక్కడ పనుల కోసం రావడం జరుగుతుంది. ఇక్కడికి ఏదైతే పనుల మీద వస్తూ ఉంటారో, సో ఇక్కడ ఎవరైతే పనులు ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు తీసుకెళ్లేటువంటి మేస్త్రీలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకెళ్తూ ఉంటారు, ఎంతమంది కావాలి, ఎక్కడికి పని కావాలనేది. అయితే ఇటీవల కాలంలో ఏదైతే ఎన్నికల తర్వాత నూతన ఇసుక పాలసీ అంటూ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకురావడం, దానికి ముందు కూడా ఇసుక కొరత ఏదైతే ఇసుక రేట్లు ఏవైతే ఎక్కువైపోయినాయో దానివల్ల పనులు పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఆ పనులు పూర్తిగా తగ్గిపోవడం వల్ల మొత్తంగా కూడా ప్రతిరోజు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఈ ఇసుక పాలసీ, ఉచిత ఇసుక పాలసీ ఏదైతే తొందరగా అమల్లోకి వస్తే మాత్రం మా అందరికీ కూడా పనులు ఉంటాయని చెప్తున్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం, పస్తులు పడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. నూతన ఇసుక పాలసీ ఏదైతే ఉందో తొందరగా సెటిల్ చేసి తొందరగా అమల్లోకి వస్తే మాత్రం తమందరికీ పనులు దొరుకుతాయని చెప్తున్నారు. పనులు లేక అవస్థలు పడుతున్నాం, మా పరిస్థితి అయితే వర్ణాతీతంగా ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే ఈ నూతన ఇసుక పాలసీ తీసుకొచ్చి అందరికీ కూడా ఇసుక అనేది అందుబాటులోకి తీసుకొస్తే అందరికీ కూడా పనులు తగ్గేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కెమెరామెన్ అహ్మద్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.